అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి జాతకులు వణికిపోతారు. జూన్ మాసం 11వ తేదీ నాడు ఒక ఆడ ఒక మగ మీ ఇంటికి వస్తారు. రావడంలో ఏమాత్రం కూడా సందేహమే లేదు. అయితే ఎవరికి వచ్చి ఏం చేస్తారు, ఏం జరగబోతుంది, ఈ రాశి స్త్రీలకైనా పురుషులకైనా ఈ యొక్క విధానంలో జరిగేది ఏముంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. మీరు నెమ్మదిగా కూర్చొని ఈ వీడియోను పూర్తిగా చూడండి. మహా అయితే 10 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించిన వారు అవుతారు. కానీ ఈ 10 నిమిషాలు ఒక మాట, మంచి మాట అయినా మీకు అర్థమవుతుంది. మీరు చేసే తప్పిదాలు కావచ్చు, మీ జీవితంలో కలిగే కష్టం గురించి కావచ్చు, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న వారు అవుతారు. కావున గమనించండి. ఒకసారి ఈ వీడియోను చూడండి. ఈ జాగ్రత్తలు పాటించండి. మీ యొక్క జీవితంలోకి గ్రహ గోచార స్థితి వలన ఇలా మార్పులు అయితే కలగబోతున్నాయి. వణికిపోతారు. దీని గురించి ఆలోచన ఉంటుంది. ఈ రోజంతా కూడా జరిగిన ఒక కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, వాటి గురించి ఆలోచిస్తూ మనస్తాపం చెందే బదులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. దేవత ఆరాధన చేయడంతో పాటుగా చిన్న చిన్న పరిహారాలు కూడా తప్పకుండా కూడా పాటించండి. అప్పుడే మీ యొక్క జీవితంలోనే మార్పులు అనేది వస్తుంటాయి. ఒక ఆడ ఒక మగ మీ ఇంటికి వస్తారు. మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారో తెలుసా? తెలిస్తే గజగజలాడిపోతారు. అసలు వారు ఎంతకి ఎవరండి, ఎందుకు వస్తున్నారు, ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో జరగబోయే ఆ యొక్క ప్రతి సాక్ష్యం గురించి కూడా ఒక్కొక్కటిగా వివరంగా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఆలస్యం వద్దండి, వీడియోలోకైతే వచ్చేద్దాము. మనం ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వీడియోలోకైతే వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల యొక్క తత్వాన్ని గురించి చెప్పుకుందాం. ప్రతి విషయంలో కూడా కొంతమంది గందరగోళ పరిస్థితులు ఉండి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొంతమంది నిదానంగా కూర్చొని ఆలోచిస్తుంటారు. ఇంకొంతమంది ఏ కష్టం వచ్చినా భగవంతుడే నాకు తోడున్నాడు, ఎదుర్కోగలను అనే నాయకత్వ ధోరణి ఉంటుంది. కానీ ఈ రాశి జాతకులు ప్రతి విషయంలో గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కొన్నిసార్లు దూకుడుగా వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా వచ్చినా అంతే నిదానంగా వ్యవహరిస్తారు. ఈ యొక్క నిదానంతో కొన్నిసార్లు మంచి జరిగినప్పటికీ కూడా ఇంకొన్నిసార్లు మాత్రం చికాకులు వస్తున్నాయి. కావున మీరు ఇంకా త్వరపడండి. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆలోచించి ఆలోచన వెంబడి నిర్ణయాలు తీసుకోవడానికి ఎదిరించండి. కొన్ని రకాల నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏకాగ్రత మొత్తం దాని మీదే ఉంటుంది. చుట్టుపక్కల వాటి గురించి మర్చిపోతూ ఉంటారు. వారి యొక్క స్వభావం ఇలాగే ఉంటుంది. వారు ఏది చెప్పినా కూడా కొన్నిసార్లు పక్కన వాళ్ళు చెప్పిన వాటికి ప్రాధాన్యత ఇస్తారు. మరి వారి మాటలకు ఆలకిస్తారు. మీ ఆలోచనలు కూడా పక్కన పెట్టేస్తారు. మన ప్రాబ్లం గురించి మనం ఆలోచించినంత బాగా ఎదుటి వారు ఆలోచిస్తారా? ఒకసారి చెప్పండి. మనకు కష్టం కలిగింది, కష్టం నుండి బయటకి రావడానికి శత విధాలుగా ఎంత ప్రయత్నం చేస్తాము. ఎదుటివారు మనల్ని చూసి వీరికి కష్టం కలిగింది కదా అని చెప్పేసి వారు ఆలోచిస్తారా? 100% అయితే మీ యొక్క కష్టాన్ని తొలగించాలని అనుకుంటారా? ఈ ప్రశ్న ఒకసారి మీకు మీరుగా వేసుకోండి. మీకు అర్థమవుతుంది. ఎదుటి వారు ఎప్పుడు కూడా స్వార్థంగా ఉంటారు. లేకపోతే మంచి చేయాలనుకున్నా కూడా వారి జీవితంలో పెట్టినంత ఆసక్తి మీ జీవితం మీద పెట్టరు. ఈ ఆధాలపకంగా ఏదో ఒక ఆలోచన చెప్తారు, ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే మిమ్మల్ని పుష్ చేస్తారు. లేదా వారు చెప్పినట్టు మీ జీవితంలో జరగాలని చెప్పి కూడా అనుకోవచ్చు. అంటే మీకన్నా పెద్దవారు అలా కూడా ఆలోచిస్తారు కదా. ఇలా ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు వాళ్ళు చెప్పింది ఆలోచించేస్తారు. మీరు కుటుంబ సభ్యుల మాట కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎదుటి వారి యొక్క మాటలతో ధోరణితో వారి యొక్క మాయలు పడిపోతుంటారు. ఈ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికీ జాగ్రత్త పడుతూ ఉండొచ్చు, జాగ్రత్త లేకపోయి ఉండొచ్చు. కానీ ఒకసారి జాగ్రత్త తీసుకోండి. ఏదైనా ఒక నిర్ణయానికి 100% కట్టుబడి ఉండి ఆ నిర్ణయం ద్వారా జీవితంలో మార్పులు అనేటివి కనిపిస్తూ ఉంది. మీరు చాలా మంచి మనసుతోనే ఆలోచిస్తారు. ఎదుటి వారికి మంచి చేయాలంటూ ఆలోచిస్తారు. వీరి యొక్క మాట, నడవడిక, తీరు, ప్రవర్తన అన్నీ కూడా వేలు ఎత్తి చూపించలేనంత క్రమబద్ధంగా ఉంటాయి. అన్నింటా కూడా నిర్మోహమాటంగా మాట్లాడతారు.
మంచి అని చెప్పడంలో ఎందుకు వెనకడుగు వేయాలి అనే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచనతో చాలామందికి శత్రువులు అవుతారు. సొంత ఇంట్లో కూడా శత్రుత్వం వస్తుంది. వీరి గురించి పక్కన పెట్టేస్తారు. వీరి తల్లిదండ్రులు కూడా ఒకానొక సందర్భంలో వీరి యొక్క మంచి వీరికి చాలామందిని దూరం చేస్తుంది. కానీ వీరి యొక్క ఆలోచనలు మార్చడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు అన్నట్టుగా వీరి ధోరణి ఉంటుంది. ఈ ఆలోచన కొంతమంది శత్రువులను ఇచ్చిన ఇక్కడ నష్టం లేకపోయినా, ఈ ఆలోచన కొంతమంది శత్రువులను ఇచ్చిన కొంతమంది మిత్రులను కూడా ఇస్తుందండి. కొన్నిసార్లు ఎలా ఉంటారు అంటే కొన్ని విషయాల్లో పట్టించుకోనట్టుగా ఉంటారు. నాకెందుకు ఈ విషయాల గురించి అని విడిచిపెడుతుంటారు. మరికొన్నిసార్లు ఆ విషయాలను చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్టుగా వారితో వాగ్వివాదానికి దిగుతూ ఉంటారు. ఇలా విచిత్రమైన ధోరణి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎలా ప్రవర్తిస్తారో అనే విషయాలు వీరి యొక్క భాగస్వామిలో కూడా అర్థం కాదు. అంతటి మొండి స్వభావం ఉంటుంది. అంతటి మంచి స్వభావం కూడా ఉంటుంది. ఎదుటివారి విషయంలో మాత్రం ఎప్పుడు కూడా మంచిగా చూస్తూ ఉంటారు. వీరి స్వార్థం కోసం కుటుంబ సభ్యులను కష్టపెట్టరు. ఇలాంటివి చేయరు. మూర్ఖత్వము ఉండదు, మొండితనమే ఉంటుంది. పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటారు. ఎందరూ చెప్పినా కానీ ఇలాగే వీరి యొక్క నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయానికి వీరికి కష్టం కలిగించిన ఎదుటి వారికి మాత్రం ఎప్పుడు కూడా కష్టాన్ని ఇవ్వవు. వీరు భాగస్వాములను సంతానాన్ని మొదటి దశలో ఉన్నప్పుడే తల్లిదండ్రులను అభిమానించడం మొదలు పెడతారు. వీరి యొక్క అభిమానం, ప్రేమ మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంటాయో చివరి వరకు అలాగే ఉంటాయి. కోపం వచ్చిన కాసేపు ఉంటుంది. ఆ తర్వాత పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తూ ఉండిపోతారు. బంధాలను విడిచిపెట్టారు. ఒక మనిషి మంచి చెడులు రెండు ఉంటాయని మంచిని తీసుకొని చెడును మంచిగా మార్చుకునే లక్షణం కూడా వీరికి ఉంటుంది. బంధాలను విడిచిపెట్టడం మాత్రం అసలు కలలో కూడా జరగదు. విడిచిపెడతారు. అది కూడా ఎప్పుడో తెలుసా? పోరాడి ఇక వాళ్ళు మీరు వద్దు అంటే రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. రెండవ చేతి కలవనప్పుడు మనం ఎంతవరకు పోరాడుతామని విసుగు వస్తే ఇక వెనుదిరిగి కూడా చూడరు. ఇలా విసుగు వస్తే ఇక వెనుదిరిగి కూడా చూడరు అన్నమాట. ఈ యొక్క బంధం గురించి ఇక పట్టించుకోరు. ఎప్పుడు కూడా ఒకటే పట్టుకుంటే ఆ బంధం నిలబడదు. ఈ విషయం మీకు తెలుసు. పోరాడాలి. పోరాట పడిమతో ఎంత పోరాడినా సరే కొన్ని రకాల బంధాలు ముడివేయలేనిది భగవంతుడి ముడివేయాలి. బంధాలను విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతారు. ఏదైనా ఒక సమస్య కష్టం వస్తే అక్కడే ఆగిపోవడం అసలు నచ్చదు. ఇటువంటి మనస్తత్వం ఎక్కువగా అయితే ఈరోజు ఒక విషయం గురించి మనం చెప్పుకోవాలి. మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తారు. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. విధ్వంసాన్ని సృష్టిస్తారు. ఈ రోజున వీరికి ఇలాంటి పరిణామాలే కలగబోతున్నాయి. చాలా కాలం క్రితం వారికి ఈ మధ్యన చాలా రకాల విధ్వంస జరిగాయి. ఇక వారిని వద్దనుకుంటున్న నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ విషయాన్ని అయినా సరే వారితో చెప్పటం లేదు. ఎవరితో కూడా సంప్రదించుడు జరపటం లేదు. జరగకూడదని అనుకుంటున్నారు. ఈ యొక్క విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చేరవేసే వ్యక్తులతో కూడా దూరంగా ఉంటున్నారు. మీ విషయం గురించి కూడా కుటుంబం గురించి మీ యొక్క ఆలోచనలే ప్రధానంగా ముందుకు సాగిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే మీరు పూర్తిగా వారిని అవాయిడ్ చేస్తూ జీవితంలోనికి రానివ్వకుండా ఉంటున్నారు. మీకు మీరుగానే ఇదంతా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వారితో మీకు ఒకరికి పరిచయం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. వారి వల్ల ఇదివరకు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. చిక్కుల్లో కూడా పడ్డారు. ఆ చిక్కుల్లో నుంచి బయటపడక మీరు తీసుకున్న నిర్ణయం ఇది. వారితో జీవితం అంధకారం. చీకటిలో ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా సరే చీకటిగా ఉంటే ఎన్నాళ్ళు తట్టుకోగలం? చీకటిలో ఉంటే ఏది సాధించలేము. ఇలా ఎన్నో రకాల ఆలోచనల బుద్ధిగా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటారు. వారితో ఉంటే నా కుటుంబం రోడ్డున పడుతుందేమో, ఈ యొక్క ఆలోచన మీకు గురించింది. అనుకున్నదే తడవుగా ఈ యొక్క ప్రణాళికను మొదలుపెట్టారు. వారి మీద ప్రేమ లేకుండా లేదా ఉండదు అనేది కాదండి. మీ జీవితం మీ మీద ఆధారపడి ఉన్న మీ యొక్క కుటుంబ జీవితం వారి మీద ప్రేమ ఉన్నా లేకున్నా ద్వేషాన్ని మాత్రం చూపించరు.
పక్కకు వచ్చేయండి. కుటుంబ జీవితము ముందుకు సాగడానికి ఈ యొక్క తెలివైన తెగదెంపులు చేసుకున్న బంధం, ఈ నిర్ణయం మంచిది. కాకపోతే ఇన్నాళ్ళ తర్వాత ఇటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు, ఇంటికి వస్తారు, ఫోన్ చేస్తారు, అనుకోకుండా కూడా తారసపడతారు. మీ ఇంటికి వచ్చిన అవకాశాలే అడ్డంగా ఉంటాయి. మీ యొక్క సహాయాన్ని ఆశించి దగ్గరికి వస్తారనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. ఒక విషయం తెలిసిన వారిగా వస్తారు. ఆ పని గురించి వారు తెలుసుకొని మసులుతారు. వారు చెప్పే సూచన సలహా మీరు వినరని కూడా వారికి అర్థమవుతూనే ఉంటుంది. కానీ మేలు చేయాలని ఒక తలపు, ఇదివరకు మీరు చేసిన మేలు, మీ మీద ఉన్న ప్రేమ మీ జీవితంలోకి వారిని తెస్తుంది. భూమి గుండ్రంగా ఉన్నట్టు మన జీవితం కూడా గుండ్రంగా తిరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు వద్దు అనుకున్న వారు తిరిగి మన జీవితంలోకి వచ్చి ఏదో ఒక రూపాన ఏదో ఒక విధానంగా వస్తారు. ఇలానే వారు తిరిగి వచ్చారు. ఎప్పటికైనా సరే, ఏ దశలోనైనా సరే తిరిగి అయితే తప్పకుండా వస్తారు. వచ్చినప్పుడు వారు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వారి గురించిన సమాచారం తెలుసుకోవాలి. వారు చెప్పే మాటలు ఆలకించాలి. ఎప్పుడైనా కూడా మనం చెప్పేవారిలా కాకుండా వినేవారిగా ఉండాల్సి చూడండి. అప్పుడే ఇబ్బందులు చాలా ఉన్నా సరే తప్పించుకోగలుగుతాం. పక్కన వారి మాటలు అసలు కూడా నమ్మవద్దు. చెప్పుడు మాటలు వినవద్దు. ఎప్పుడు కూడా మనుషులు ఒకే విధంగా ఉండనట్టు గుర్తుపెట్టుకోండి. ఈరోజు తప్పు చేసిన వారు రేపు మంచిగా తిరిగి వస్తారు. ఈరోజు మంచివారు రేపు తప్పు చేసేవారిగా మారవచ్చు. ఆ రోజు వద్దనుకున్న ఈరోజు ఆ వ్యక్తి ఆలోచనను మీకు నచ్చవచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. వారికి అవకాశం ఇవ్వండి. వారు చెప్పే విషయాన్ని ముందుగా తీసుకోండి. వారు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్న వారి గురించిన సమాచారం తెలుసుకోవాలి. వారు చెప్పే మాటలు ఆలకించాలి. ఎప్పుడైనా కానీ మనం చెప్పే మాటలే కాకుండా వినేవారిగా ఉండవచ్చు చూడండి. అప్పుడే ఇబ్బందులు చాలా ఉన్నా తప్పించుకోగలుగుతాం. పక్కన వారి మాటలు అస్సలు నమ్మవద్దు. చెప్పుడు మాటలు వినవద్దు. ఎప్పుడు మనుషులు ఒకే విధానంగా ఉండరండి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు తప్పు చేసిన వారు రేపు మంచిగా తిరిగి వస్తారు. ఈరోజు మంచివారు రేపు తప్పు చేసేవారిగా మారవచ్చు. ఆ రోజు వద్దనుకున్న ఈరోజు ఆ వ్యక్తి ఆలోచనలు మీకు నచ్చవచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. వారికి అవకాశం ఇవ్వండి. వారు చెప్పే విషయాన్ని ముందుగా వినండి. ఆగి ఆలోచించండి. ఆ విషయంలో తెలుసుకోండి. భగవంతుడే వారిని మీ జీవితంలోకి పంపించవచ్చు కదా, వారిని క్షమించవచ్చు కదా. మీ అతిపెద్ద సమస్యల నుంచి మిమ్మల్ని వారు బయటపడేస్తారు. అది ధన సహాయం కావచ్చు, ఎవరైనా చేస్తున్న సహాయం కావచ్చు, మీకు ఎక్కడికైనా ఏదైనా అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ గురించి కావచ్చు, వేరే ఒక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే కనుక దాని గురించి అయినా కావచ్చు, వ్యాపారంలో ఎదుటి వారిని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు కావచ్చు, వారి గురించిన పూర్తి సమాచారం మీకు తెలియజెప్పడం కోసం కావచ్చు. ఇలా ఏదైనా సరే వారి స్వార్థం కోసం కాదండి వచ్చేది. జరిగే ఒక నష్టాన్ని, ఒక మోసాన్ని జరగకుండా ఆపడం కోసం, మిమ్మల్ని చెయ్యబట్టి బయటకు తీసుకురావడం కోసం వస్తున్నారు. వారిని శిక్షించకుండా, వారి మాట వినకుండా మీరు జాగ్రత్త పడవద్దు. వెనక్కి పంపించవద్దు. వారిని శిక్షించవద్దు. వారి మాట వినకుండా వెనక్కి పంపించవద్దు. పనికి మొత్తం పక్కన పెట్టేసి ఆలోచించినా తప్పులేదు. ఆలోచన శక్తితో ముందుకు వెళ్ళండి, బాగుంటుంది. ఖచ్చితంగా వారు ఇంటికి వస్తారు లేదా ఫోన్ అయినా చేస్తారు. మీకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక సంఘటన ఇది. వారితో ఉండే జ్ఞాపకాలు ఈ రోజున మీకు అన్నీ గుర్తొస్తాయి. ఇలా మీరు సంతోషంగానే ఉండవచ్చు. ఈ రోజున మీరు మీ రంగంలో ఆగి ఆలోచించి పనిచేస్తే ఆ యొక్క నిర్ణయం మీకు మేలు చేస్తుంది. ఇక ఈ రోజున మీకు ఏదైనా గజిబిజి గందరగోళంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఒంటరిగా ఉండి కీలక నిర్ణయం అయితే తీసుకోండి. అలాగే భగవంతుడి సహాయం కోసం ఈ రోజున వారిని పంపిస్తున్నారు. ఈ రోజున వారితో సమయాన్ని గడపలేకపోయినా భగవంతుడి ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శించుకోవడం లేదా ఇంట్లోనే పూజ గదిలో ఇష్టదైవాన్ని ప్రార్థించడం వలన మీ ఆలోచనలు సఫలంగా ఉంటాయి. శుభ ఫలితాలు దక్కుతాయి. మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోండి. ఈ రాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అన్న వివరాలు తెలుసుకున్నాం కదండి. ఇకనైనా మీ జాగ్రత్తలు పాటించమంటూ మీకు విన్నవించడం అయితే జరుగుతుంది. వస్తున్న ఆ వ్యక్తి మీ యొక్క మేలు కోరి వస్తున్నారు. వారు మంచి రూపంలో కావచ్చు, లేదా మాట రూపంలో రావచ్చు, లేదా ఏ రూపంలోనైనా సరే రావచ్చు. ఎలాగైనా వస్తారు. ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఉంటారో, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి
ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటే డబ్బు అనేది ఎక్కడికక్కడ స్టక్ అయిపోయింది. మేము ఇచ్చిన వాళ్ళు మాకు తిరిగి ఇవ్వటం లేదు. మా ఆస్తిపాస్తులు బంగారాలు అంతా తాకట్లో ఉన్నాయి. ఏ పని చేసినా కలిసి రావటం లేదు. మీకు లెక్క అనేది లేకుండా పోతుంది. కోరుకున్న వ్యక్తులు దూరం అయిపోతున్నారు. ప్రేమించిన వ్యక్తులు దూరం అయిపోతున్నారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం లేదు. వ్యాపారంలోని గ్రోత్ లేదండి. మంచి జాబు లేదండి. చదువుతుంటే మంచి ర్యాంకు రావటం లేదు. ఏ విధంగా చూసినా కూడా అంతా శూన్యంగా ఉంటుంది. ఒకవైపు జనాకర్షణ లేదు, ఇంకొక వైపు ధనాకర్షణ లేదు. ఎందుకంటే జనాలకు కూడా మంచి చేద్దామని ఎంత చెడ ఎదురవుతుంది. ఇలా సఫర్ అవుతున్న ఈ రాశి జాతకులు మీరు అందరు కూడా ఒక రాంబబాణం లాంటి, విష్ణు చక్రం లాంటి, సుదర్శన చక్రం లాంటి మంచి సలహా ఇవ్వడానికి ఆ ఆడ మగ మీ వద్దకు వస్తున్నారు. కావున వారిని మీ జీవితంలోకి వస్తే పొమ్మనద్దు, వారిని పొమ్మని అనవద్దు. భగవంతుడే వారిని మీ జీవితంలోకి తెస్తున్నాడు. మీకు ఉన్న సకల కష్టాలు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కష్టం ఉంటుంది. మనం ఉండే పరిస్థితిని బట్టి ఆ కష్టం మన దగ్గర ఉంటుంది. ఆ కష్టం తొలగించుకోవడానికే భగవంతుడు కొంతకాల పరిమితిని విధిస్తాడు. అయితే ఆ కాల పరిమితి ఈ రోజున తొలగిపోతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అది కూడా వారి రూపంలో కష్టాన్ని తుడిచిపెట్టేందుకు, నష్టాన్ని లాభాన్ని బాట పట్టించేందుకు ఈ ఆడ మగ వస్తున్నారు. మొదట నమ్మలేక వారికి వణికిపోవచ్చు, కానీ జరిగిన దాన్ని చూసి అల్లాడిపోతారు, ఆశ్చర్యపోతారు. మీ వెన్నులో వణుకు పుడుతుంది. కంటి నిండా ఆనంద బాష్పాలుంటాయి. ఇలా వారు రావడంతో మీ జీవితం మొత్తం మారిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వస్తాయి. నిత్యం ఇష్టదైవ ఆరాధన చేసుకుంటూ ఇష్టదైవాన్ని స్మరించుకోవడం, ఇష్టదైవానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రోజున శివాలయ సందర్శన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, నిత్యం కూడా ఇలా చేయడం ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు ఒక తెలుపు రంగు రుమాలు కానీ, ఒక నిమ్మకాయ కానీ జేబులో పెట్టుకొని వెళ్ళండి. నరదిష్టి అంతా తొలగిపోతుంది. మీకు అంతా మేలు కలుగుతుంది. చూశారు కదండి, ఈరోజు తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ వీడియో మీకు చాలా వరకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే, వీడియో ఉపయుక్తంగా ఉంది అనుకునేవారు కింద కామెంట్ రూపంలో మీ ఇష్ట దైవం పేరుని తెలియజేయండి. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.